టమోటా రైతు ఇప్పటికి కూడా ₹5 తీసుకోవట్లేదు. కానీ మొన్నటిదాకా ₹20 ఉన్నటువంటి కిలో టమోటా గుంటూరు విజయవాడలో ఇప్పుడు 25-30 దాకా వెళ్ళిపోయింది. ఉల్లి రైతు ఇప్పటికి కూడా ₹10 తింటలేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉల్లి ఇప్పుడు కేజీ ₹70, ₹80 చెప్తున్నారు. రైతుకి రొక్కం రావట్లా, వినియోగదారుడికి లాభం రావట్లా. ఎక్కడ తేడా వస్తుంది? మధ్యలో బ్రోకర్ల ద్వారా తేడా వస్తుంది. ప్రభుత్వం ఈ రెండింటి మధ్యన అనుసంధానం చేయకపోవడం వల్ల తేడా వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వము ఎక్కడైతే ధరలు రైతులకు పడిపోతున్నాయో అక్కడ నుండి తీసుకుని, ఎక్కడైతే ధరలు ఎక్కువ ఉన్నాయో అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి, దానికి సంచార రైతు బజార్ అని పేరు పెడతారా, లేకపోతే చంద్రన్న కూరలని పేరు పెడతారా, చంద్రన్న నిత్యావసర వస్తువులని పేరు పెడతారా, లేకపోతే లోకేష్ సంక్షేమ పథకాలని పేరు పెడతారా, ఏదో ఒకటి చేయండి. బట్ చేయడానికి చక్కటి అవకాశం ఉంది. రైతుకి ₹4 లాభం చేకూర్చండి, వినియోగదారుడికి ₹4 లాభం చేకూర్చండి. బ్రోకర్ అనేవాడు తింటా ఇద్దరిని అన్యాయం చేసేటటువంటి పరిస్థితి నుంచి విముక్తి కల్పించండి. ఎప్పటికైనా చిత్తశుద్ధితో ప్రయత్నించండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, అదేదో సంచార రైతు బజార్ల ఏర్పాటు ఎప్పుడు మీనమేషాలు లెక్కిస్తున్న అధికారులు అంటే ఏదో వార్త రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి, ఎక్కడో పడున్నది మూలన పడున్నాయి సంచార వాహనాలని. అందులో వాస్తవం ఎంతో తెలియదు, కానీ అవసరమైతే ఉంది.